ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం. గ్రామీణ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై చర్చ. గీత కులాలకు 10% మద్యం షాపుల కేటాయింపు నిర్ణయం. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆదుకోవాలని కేంద్రం యోచన. 11,500 కోట్ల ప్యాకేజీ నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం. కోటి దాటిన టీడీపీ సభ్యత్వాలు, కార్యకర్తే అధినేత అంటూ లోకేష్ ట్వీట్. హైదరాబాద్ షేక్పేట జూహీ ఫర్టిలిటీ సెంటర్లో అగ్ని ప్రమాదం. పక్కనే ఉన్న ఆకాష్ స్టడీ సెంటర్కి వ్యాపించిన మంటలు. భారీ పొగతో రెస్క్యూ ఆపరేషన్కి ఇబ్బందులు. నేడు శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగింపు. సాయంత్రం శ్రీ స్వామి అమ్మవారికి అశ్వవాహన సేవ. రాత్రి పుష్పోత్సవం, శయనోత్సవం. తిరుమలలో ఎల్లుండితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం. ఈరోజు మధ్యాహ్నం టోకెన్ల జారీ పూర్తయ్యే అవకాశం. అర్ధరాత్రి ఢిల్లీ ఎయిమ్స్లో రాహుల్ గాంధీ పర్యటన. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పరామర్శ. వసతి సౌకర్యాలు, వైద్య సేవలపై ఆరా. నాలుగు రోజుల్లో 7 కోట్ల మందికి పైగా స్నానాలు. ఘనంగా ఆధ్యాత్మిక వేడుక కుంభమేళ. గంగా, యమున, సరస్వతి నదుల సంగమానికి పోటెత్తిన భక్తులు. జమ్మూ కాశ్మీర్లో దట్టంగా కురుస్తున్న మంచు. -6కు చేరిన టెంపరేచర్. గడ్డకట్టిన దొడ రివర్.